నమస్తే తెలుగు ప్రజలకు బాలచందర్తో బాత్ కాని కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమలలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే మాజీ టీడీపీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి భారీగా పోలీసుల మోహరింపు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్థానం ఆచరించి స్వామివారి అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు చేసిన కరుణాకర్ రెడ్డి అనంతరం దేవదేవుని సన్నిధిలో అపవిత్రం జరిగిందంటూ గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు వైసీపీపై నిందలు వేయడము బాధేసింది అని తీవ్రమైన కలతో చెంది తిరుమలలో స్వామి సన్నిధిలో ఈ ప్రమాణం చేయడానికి వచ్చా అని ప్రమాణం చేయడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారు ఏమనుకుంటారో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉమా కరుణాకర్ రెడ్డి గారు దానికోసం మాట్లాడారు కదన్నా. ఓకే, 100% అతను ఏమన్నాడంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, దేవశాస్త్ర ప్రమాణం చేస్తున్నారు అన్నారు. అది చాలా మంచి పాయింట్ అన్న, బాగా చెప్పారు అతను. ఓకే ఓకే, చాలా మంచి పాయింట్ అన్న. అలాంటి మంచి పాయింట్ ని ఇవాళ అందరూ టీవీకి అతికిపోయారు. నిజంగా అతను ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడాడంటే నా పిల్లలు అందరూ నాశనం అయిపోతారా అన్నారు. అవునవును, చూసారన్నా, మా పిల్లలు అందరూ నాశనం అయిపోతారా అని చెప్పారు. అది 100% కరెక్టే కదన్నా. ఒక జగనన్న ఎలాంటి గేదె కొవ్వు అవన్నీ వేస్తున్నారని దుష్ట ప్రచారం జరుగుతుందన్న. అవును, అదంతా ఫేక్ అన్న. నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్, క్యాటరింగ్ లో ఆయిల్ వేరే ఆయిల్ పామ్ ఆయిల్ వేసి వండుతున్నారని బయట ప్రచారం చేస్తారు. బయట నా దగ్గరికి వచ్చి ఒరిజినల్ గా క్యాటరింగ్ బాగుంటుంది కాబట్టి నా దగ్గరికి వచ్చి నా దగ్గర రుచి చూపించాలి. అవును, బయట 10 మంది 10 కుక్కలు వాగుతాయి అన్న. ఒక సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటదా. ఓకే, అందుకే బ్రో మనం అక్కడ కలిసి వచ్చినా కానీ 40 వచ్చింది పాపం. అది వాళ్ళు ముగ్గురు తెలిసినా కానీ 40, మనకంటే 5% కదా బ్రో తేడా. జగనన్న సంక్షేమం చేసిన దాంట్లో మొన్న పిఠాపురం వెళ్ళామన్నా, నాది కాకినాడ. పిఠాపురంలో జనం వచ్చారన్నా, వరద బాధితులు, వరద ఇంట్లో కూడా వచ్చిందన్న పిఠాపురంలో. అలాంటిది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఏమి స్పందించలేకపోయాడు. ఆ నియోజకవర్గం పిఠాపురం అయితే. అలాంటిది జగనన్న వచ్చి అక్కడ జనం, జగన్ కి ఎంత జనం అంటే అన్న, అంత జనం అసలు ఎంత జనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట వేరే వాళ్ళు. అలాంటి థ్యాంక్ యూ బ్రదర్. జనం నందిగామ ముందుతో ఒక జగన్మోహన్ రావు గారు నియోజకవర్గం సార్. ఓకే, నేను ఎన్టీఆర్ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు సార్. నా పేరు ఆవుల విజయ్ సార్. ఓకే ఓకే, ఇప్పుడు జరిగేది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 అతను పరిపాలన, అతను ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత 100 రోజుల సందర్భంగా ఏందో మా మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు సార్. అవును, దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడు. అవును, ప్లస్ ఈ వరదల్లో ఎంత నష్టపోయారో మా ఎన్టీఆర్ మూలంగా మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బాగా దెబ్బతినిపోయింది సార్. ఓకే, ఎందుకంటే విజయవాడ మాక్సిమం సగం దాకా ఇదైపోయింది సార్. ఓకే, ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ సార్. ఎవరైనా సరే ఒక హిందూ మత సాంప్రదాయానికి ఇదిగా దానికి లడ్డు తయారు చేయాలి అంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది సార్. ఓకే, అది ఒక బోర్డు చైర్మన్ కానీ వీళ్ళకి కానీ ఎవరికి సంబంధం ఉండదు సార్. ఓకే, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. ఓకే, ఈ విధంగా చేయటం ఇప్పుడు అందరూ అతను అనుకుంటున్నాడు నేను ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేశాను, జనాలు నమ్మేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఎవరు నమ్మటానికి కూడా సిద్ధంగా లేరు సార్. ఓకే, నెక్స్ట్ బ్రదర్, సార్ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ వేసిండు. దీన్ని ఏ విధంగా మనం భావించవచ్చు
సార్ ఆయన 100% గా సుబ్రహ్మణ్య స్వామి అతను ఒక్కోసారి కొన్ని అతను వాస్తవంగానే మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు తెలుస్తున్నారు? ఇప్పుడు అతను అధికారంలో ఉన్నాడు, ఎమ్మటి సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజే నీకు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయండి మీరు అని చెప్పేసి అన్నప్పుడు ఎమ్మటి సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ బయటపడతారు కదా బ్రో. మరి అందుకనే ఏడు అదే సార్, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇది మనం ఇప్పుడు మన పార్టీ నాయకులు మనకు తెలిసిన ఇప్పుడు నా నందిగామ ఏరియా ఉంది, నేను అందరికి చెప్తూనే ఉన్నా ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు కొవ్వు అనేది రేట్ ఎక్కువ సార్. ఇది మన నెయ్యి 369 రూపాయలు అయితే ఒక కొవ్వు కేజీ కొనాలంటే 1469 రూపాయలు అవుతుందండి. అర్థమైందా సార్? ఎంత తప్పు వ్యవహారం అనేది చెప్పండి. ఇది డైవర్ట్ పాలిటిక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. దేవుడి దగ్గర ఎవరు అలా చేయరు, కానీ చేశారని వీళ్ళు నమ్మిస్తున్నారు కదా జనం మీద నిందలే, జగన్ మీద నిందలేయటానికి. అందుకంటే ఇంకేం చెప్పుకోలేదు. అది నిజమని ప్రూవ్ చేస్తే మనోళ్ళు ఎందుకు భయపడతారు? అది చెప్పారు కదా, అదే మన టీడీటీ తరపున చేసిన ఆయన ఇలా చేస్తుంటే రక్తం కక్కువ చచ్చిపోతారు. అసలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి మన వాళ్ళ నుంచి? సో ఇదేంటంటే ఇష్యూ ఏంటంటే అంటే జగన్ మీద ఏంటంటే ఒక నెగిటివ్ రూమర్ ఇంకా చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నెంబర్ 11 కాదు మ్యాటర్, ఏంటంటే 40% మ్యాటర్. అది ఇంకా భయం ఉంది వాళ్ళకి. ఉంటుంది. మా పల్నాడు డిస్టిక్ లో మేము 7-7 ఓడిపోయారు మా ఊరికి. కానీ జనాలు ఏంది ఒక్కసారి మన వెనకుండా మా జగన్ వస్తే అసలుకి ఇసుక ఎత్తే రాళ్ళ జనం. చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది.